అదేంటో తెలీదు గానీ, ఒక్కో రోజు 3-4 ఫంక్షన్స్ మ్యాండేటరీగా అటెండ్ చేయాల్సొస్తుంది. ఏ ఒక్కటి స్కిప్ చేయలేము. అలాంటి డేనే ఇది. ఫస్టొచ్చేసి నా క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. కరెక్ట్‌గా కథ స్టార్ట్ అయ్యే టైంకి వెళ్ళాను. కథ అయిపోయేంత వరకు కూర్చొని తీర్థం, ప్రసాదం తీసుకొని స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. నెక్స్టొచ్చేసి నా హస్బెండ్ కాలేజ్ ఫ్రెండ్ గృహప్రవేశం. పూజ అనుకోని శారీలో వెళ్ళిపోయాను. కానీ అక్కడికెళ్ళాకే తెలిసింది పూజ ముందు రోజే చేశారు. ఇవాళ జస్ట్ పార్టీ అని చెప్పేసి. ఇట్ వాస్ ఎ పంజాబీ హౌస్ వార్మింగ్. అందరూ మంచి సూట్స్‌లో చాలా రెడీ అయ్యారు. ఐ ఫెల్ట్ ఎ బిట్ ఔట్ ఆఫ్ ప్లేస్. బట్ ఎవ్రీవన్ అరౌండ్ మీ వాస్ సో వార్మ్ అండ్ వెల్కమింగ్. ఆ ఫీలింగే పోయిందసలు. మిహిరా దెన్ ఏట్ ఫుడ్. ఇట్లా ఫంక్షన్స్‌కొచ్చినప్పుడు ఎందుకో షీ ప్రిఫర్స్ ఈటింగ్ ఆల్ బై హర్‌సెల్ఫ్. నేను గూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోను. ఐ లెట్ హర్ ఈట్ హౌ మచ్ ఎవర్ షీ వాంట్స్. ఐస్ క్రీమ్ వచ్చేసరికి అసలు మొహం చూడండి ఎంత ఆనందంలో వెలిగిపోతుందో. అరౌండ్ 4 పీఎం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. లాస్ట్ స్టాప్ ఆఫ్ ద డే వాస్ బోనాలు పార్టీ. ఇది మా హస్బెండ్ మేనమామ ఇంట్లో. కానీ నేనైతే నా సొంత మేనమామ అంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాను. దే ఆర్ వెరీ, వెరీ స్వీట్ అండ్ కైండ్ పీపుల్. దే హావ్ ఆల్వేస్ ట్రీటెడ్ మీ విత్ సో మచ్ లవ్ అండ్ రెస్పెక్ట్. ఎస్పెషల్లీ మా పెద్ద మమ్మీ. నేనైతే నా మామ్ సైడ్ రిలేటివ్స్‌తో ఎంత కంఫర్టబుల్‌గా అనిపిస్తుందో అంత కంఫర్టబుల్‌గా ఉంటానిక్కడ. వి హాడ్ సమ్ రియల్లీ గుడ్ టైమ్ అండ్ దెన్ అరౌండ్ 8 పీఎం వి స్టార్టెడ్ ఆఫ్ హోమ్. చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఇట్లా మల్టిపుల్ ఫంక్షన్స్ అటెండ్ చేస్తుంటే ఎందుకురా బాబు అని అనుకుంటుండే. నౌ ఐ నో వై ఇట్ వాస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. మీకు ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ చేయాల్సొచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? కింద కామెంట్స్‌లో చెప్పండి. బాయ్ బాయ్.